రైతు సోదరులకు వందనాలు. ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి పనులని సమీక్షించినప్పుడు, ముఖ్యంగా పోలవరం అంటే అది మొత్తం రాష్ట్రానికే పెద్దగా పెట్టుకున్నటువంటి నీటిపారుదల శాఖ పనుల్లో సగమంతా అదే ఆక్రమించింది కాబట్టి అది ప్రధానమైంది. సరే, దాని తరువాత నీటిపారుదల శాఖలో రాయలసీమతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయో వాటి గురించి ఇటీవల సమీక్ష చేశారు. అందులో ప్రధాన కాలువలో సిమెంట్ లైనింగ్ ఆగిపోయినవి, ఉపకాలువల పనులు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేశారు. రాయలసీమలో కొన్ని ఉన్నాయి, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల్లో గతంలో పెండింగ్ పడినవి కూడా సమీక్షించారు. అన్నీ సమీక్షించారు, కానీ 14 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి మారాల రిజర్వాయర్లో నుంచి ఉపకాలువ తవ్వే పనులని సమీక్షించలేదు. అందులో ఆ అంశమే లేదు. దానికి జలహారతి మళ్ళా ముఖ్యమంత్రి ఇచ్చారు 2018 నవంబర్ 23. కానీ దాన్ని ఎందుకు మరి ఇన్ని రకాలైనటువంటి ఈ వేరువేరు పనులన్నింటినీ ఆయన గుర్తుపెట్టుకొని రాసుకున్నాడా? అధికారుల నివేదిక పంపించింటేనే కదా ఆయా శాసనసభ్యులు, ఆయా ప్రాంత మంత్రులు, అధికారులు ఎవరో ఏవే పనుల మీద ప్రాధాన్యత ఇవ్వాలో ముఖ్యమంత్రి గారికి నివేదించింటే కదా ఆయన వాటిని రాసుకొని ఇగో ఈ పనుల్లో ఎంతవరకు పని అయింది, ఎంత కాలంలో పూర్తి అవుతుంది, దీనికి కొత్తగా ఏమైనా నిధులు ఇవ్వాలన్నా ఇవన్నీ సమీక్షించినది. మరి ఇందులో మారాలనేది ఇన్ని సంవత్సరాల నుంచి వెనకబడిపోయింటే ఆ రిజర్వాయర్ కట్టే ఏం ఉపయోగం? అందులో నుంచి నీళ్లు ఉపకాలువలకు తీసుకుపోయేటివి. మిగతా చోట్ల కూడా ఉపకాలువలు ప్రతిపాదన చేశారు, కొత్తగా తీయడానికి కూడా ప్రతిపాదన చేశారు, ముందు ఆగిపోయినవి కూడా చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ఇక్కడనే పైన నేను పెట్టాను, ఈనాడులో వచ్చినటువంటి వార్త అది. దాంట్లో ఏవేవి వచ్చినాయి వర్క్ పనులు కూడా పూర్తి లిస్ట్ ఉంది. మరి ఎందుకు ఇంత దురదృష్టంగా ఈ మారాల రిజర్వాయర్ అనేది పుట్టపర్తి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అటు అధికారులు కానీ లేదా స్థానిక శాసనసభ్యుడు కానీ ఎందుకు గుర్తించలేదు? వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవైనా పంపింటే దాన్ని కూడా ఆయన సమీక్షించుండేవాడేమో. ఎవరికీ పట్టట్లేదు. పోనీ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ పార్టీకి కార్యకర్తలుగా ఉండింటారు కదా, ఆ మండల స్థాయి నాయకులు, ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు, ఫోటోల్లో అంటే మేము నాయకులమని ఫోటోలు దిగే నాయకులు, వీళ్ళంతా ఏమైనారు? మీ ప్రాంతంలో నిరంతరం రగులుకుంటున్న సమస్య మీద కూడా మీకు అవగాహన లేదా మీకు చిత్తశుద్ధి లేదు అని అర్థం. రాయలసీమ భాషలో చెప్పాలంటే సిగ్గు లేదు అని అర్థం. మీకు ప్రతిపాదించేటువంటి అర్హత కూడా లేదు, ఆలోచన కూడా లేదు అని అర్థం. మరి ఏం చేస్తున్నారు? స్థానికులుగా ఆయన బిజీగా ఉంటే ఒక్కరొక్కరు వారి రంగంలో బిజీ ఉంటారు. ఈ స్థానిక నాయకులు ఎవరైతే అవసరాలు మాకు ఇది అవసరము అని ఉన్నాయో, రైతు నాయకులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ, వాళ్ళు అక్కడ ఉండేటువంటి స్థానిక అధికారులు లేదా స్థానిక శాసనసభ్యుల ముందర ఈ ప్రస్తావన పెడితే వాళ్ళు ఏదైనా ప్రతిపాదన పంపిస్తారో ఏమో. అన్ని పనుల్ని సమీక్షించిన ఆయన ఇదొక్కటి సమీక్షించలే. ఆ ముఖ్యమంత్రి సమీక్షించిన లిస్టులోనే లేదు ఇది. దీనికి సంబంధించిన ఎట్టి ప్రతిపాదన లేదు. అనేక చోట్ల ఉన్నటువంటి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ తీయాలనేది, ఆ ఒక్కటి నుంచి రిజర్వాయర్లోంచి బ్రాంచ్ కెనాల్ పెండింగ్ పనులను కూడా ప్రస్తావించారు ఆయన. మళ్ళీ కొత్తగా ఎక్స్టెన్షన్గా ఎక్కడెక్కడ కాలువలు తీయాలని పోతున్నారో వాటిని బైరవాణి తిప్పని, అది రాయదుర్గం కాలువ శ్రీనివాసులు గారి ఏరియాలోది, కళ్యాణదుర్గం ఏరియాలోది, తర్వాత ఇక్కడ పేరూరుకు తీసుకుపోతున్నటువంటి లిఫ్ట్ బ్రాంచ్ కెనాల్, వాటన్నిటినీ కూడా దీంట్లో నుంచి తీసుకెళ్తున్నారు. ఇవి అసలైనటువంటి హంద్రీనీవా అసలైన ప్రతిపాదనలో లేనివి. ఇవి లేని చోట్లకు మధ్యలో మొదలుపెట్టి పనులు కూడా అయిపోయే దశకు వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు మళ్ళీ వాటికి నిధులు ఇస్తున్నారు, సమీక్షిస్తున్నారు. వాటికి మళ్ళీ నిధులు తెచ్చుకొని ఆ మధ్యలో 5 ఏళ్ళు పెండింగ్ పడిపోయినాయి వైకాపా పాలనలో. ఆ పనులన్నింటినీ మళ్ళీ ఇప్పుడు ప్రారంభింప చేసుకున్నారు.
వీటన్నిటి పేర్లు ఉన్నాయి ముఖ్యమంత్రి సమీక్షించిన వాటిలో. అవి మొదట ప్రతిపాదనలే లేవు. అవి 25 ఏళ్ల క్రితం ప్రతిపాదనల్లో లేనివి. అవి లేని ప్రతిపాదనలు పెడుతున్నారు. ఈ నీళ్ల కేటాయింపు లేకపోయినా కూడా హంద్రీనివా నీళ్ళనే వాటికి వాడుకోవడానికి బైర్వాణి తిప్పకు, పేరూరు ప్రాజెక్టుకి అన్నిటికీ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు ఇన్ని కొత్త ప్రతిపాదనలు వస్తే పాత ప్రతిపాదనలు పూర్తి చేయకుండానే వాళ్ళ నాయకులను బట్టి ప్రాధాన్యత ఇచ్చి పోతున్నారా? మరి అట్లా ఈ ప్రాంతంలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి మారాల రిజర్వాయర్ ఎందుకు దాని కింద ఉపకారాల పనులు ఈ సమీక్షలో చోటు చేసుకోలేదు? దానికి సంబంధించి ఏ విధమైనటువంటి పునఃప్రతిపాదనలు కానీ, కొత్తగా కాంట్రాక్టులు పిలవడం కానీ ఏది ఎందుకు చేయలేదు? దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యమించి రైతులు కావాల్సిన అవసరము అనుకున్న వాళ్ళు ఉద్యమిస్తే తప్ప ఇది పూర్తి చేసుకోలేరు. పూర్తి చేసుకోవాలంటే కూడా ఉద్యమించినా కూడా చేస్తారో లేదో తెలియదు. అన్ని రోజులు ఉండే మిగతా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల గవర్నమెంట్లో ఇది పూర్తి అవుతుందా లేదా అనే నమ్మకం లేకుండా పోతుంది రోజు రోజుకి. కాబట్టి సీరియస్గా తెలుగుదేశం కార్యకర్తలు, రైతులు తీసుకుంటే తప్ప మిగతా ప్రజలు ఏముంది, వాళ్ళు ఊరికే ఉంటారు. వాళ్ళు నాయకుల స్థాయిలో ఎవరు ఊరేగట్లే కదా. నాయకుల స్థాయిలో ఊరేగుతున్న వాళ్ళు పరిశీలించాల్సిన అంశం ఇది. వందనాలు.